అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ కుమార్. మీరు ఈ వీడియో మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు నేను ప్రధానంగా మాట్లాడబోయేటటువంటి అంశం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి. ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఇది సర్వే సంస్థలకు, సర్వే చేసేటటువంటి వ్యక్తులకు కత్తి మీద సాములాగా మారింది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నేను ప్రధానంగా ఒక 3 సర్వేల గురించి ప్రస్తావించబోతున్నాను. ఆ 3 సర్వేలు, ఒక సర్వే అయితే, ఒక సంస్థ అయితే చాలా పాపులర్, ఇంకొకళ్ళు అడపాదడపా ఏదన్నా 1-2 ఫెయిల్యూర్స్ ఉన్నా కానివ్వండి, సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మంచి సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నటువంటి మరో సంస్థ. ఇంకొకరు నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, పైగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు ఎప్పుడూ నిజమవుతూ ఉన్నాయి. ఈ ముగ్గురులో ఇద్దరు ఒక రకంగా, మరో రకంగా ఇచ్చారు. కాబట్టి అసలైనటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. ప్రతిష్టాత్మక సర్వే సంస్థలు గెలుస్తాయా, లేదా వాళ్ళ అంచనాలు తిరగబడతాయా, లేదంటే సోషల్ మీడియాలో తమ అనుభవాలు, తమ తెలుసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగా అంచనాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈసారి గెలుపొందుతారా? ఏం జరగబోతోంది? ఎందుకంటే సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీ అయితే ఆకాశం అంత ఎత్తు పెరగటమా, లేదంటే పూర్తిగా పాతాళంలోకి పడిపోవటం అనేది అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఆధారపడదు. సో ఆ నేపథ్యంలోనే నేను 3 సర్వేల గురించి ప్రధానంగా ప్రస్తావించబోతున్నాను. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేకే సర్వే, దాంతోపాటుగా పల్స్ టుడే సంస్థ అనేటటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చేటటువంటి మరో సర్వే. ఈ ఇద్దరు సర్వేలు పోల్చిన తర్వాత వాటికి విభిన్నంగా ఉన్నటువంటి 3వ సర్వే గురించి కూడా చెప్తాను. సో మీరు మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు కేకే సర్వే యొక్క విశ్వసనీయత. ఆంధ్రప్రదేశ్లో గన్ షాట్గా 100% వాళ్ళు చెప్పింది నిజమైంది. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో కొంత తడబాటు ఉన్నాయి కానివ్వండి, ఇప్పటికీ కేకే సర్వే సంస్థ కిరణ్ కొండేటి ఇచ్చేటటువంటి సర్వేలు, ఆయన ప్రజెంటేషన్కి తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఈయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి ఒక భరోసా అయితే చాలా మందిలో ఉంది. సో ఆ భరోసా, ఆ ఆదరణ, ఆ ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకున్నట్లయితే మరి ఈసారి ఆయన ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా అనేటటువంటి అనుమానం ప్రధానంగా కలుగుతోంది ఎక్కడయ్యా అంటే విజయావకాశాల మీద. ఎస్, కేకే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూసినట్లయితే 55.2% ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుంది. 37.8% ఓట్లతోటి సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో 7% ఓట్లతోటి బీజేపీ ఉంటుంది. సో గెలుపోటల మధ్య దాదాపుగా, అంటే ప్రధానమైనటువంటి పోటీ అయినటువంటి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య దాదాపు 17-18% తేడా రాబోతోంది. ఈ తేడా వల్ల బీఆర్ఎస్ అఖండమైన విజయం సాధించబోతోంది. మామూలు ఇట్లాంటి విజయం కాదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. 45 రోజుల పాటు నేను సర్వే చేశానని చెప్పేసి కూడా ఆయన తన అనుభవాలని ఒక పెద్ద ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకేముంది, కేకే చెప్పిన తర్వాత ఇంక ఇది ఖచ్చితంగా నిజమవుతుంది అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఓ పక్క బీఆర్ఎస్లో కనిపిస్తుంటే, అమ్మో నిజమైతే మన పరిస్థితి ఏంటనేటటువంటి ఒక బాధ, దుగ్ధ, దాంతోపాటుగా జాగ్రత్త తీసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం అయితే కాంగ్రెస్లో కనిపిస్తుంది. సో 17% అంటే మామూలు విషయం కాదు. మాగంటి గోపీనాథ్ బ్రతికొండగానే, ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే ఆ స్థాయిలో, ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్గా రూపాంతరం చెందక ముందు కానీ చెందిన తర్వాత కానీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆ స్థాయిలో రాలేదు. ఇప్పుడు సానుభూతి అంత స్థాయిలో ఎక్కడ వెళ్తే అవకాశం ఉంది అనే ఒక భావన అయితే అందరిలో వ్యక్తమవుతుంది. ఆయన డివిజన్ల వారీగా చెప్పినా కానివ్వండి కొంత సంచలనాత్మకంగా ఉంది. యూసఫ్గూడలో 47.1%, ఎర్రగడ్డలో 61.6%, షేక్పేటలో 60.1%, శ్రీనగర్ కాలనీలో 61.9%, బోరబండలో అత్యధికంగా 63.2%. ముస్లింలు గంపగొత్తుగా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్కి అయితే యూసఫ్గూడలో 45.5, ఎర్రగడ్డలో 31.7, షేక్పేటలో 33, శ్రీనగర్ కాలనీలో 33.3, బోరబండలో 31.6. అభ్యర్థి నవీన్ యాదవ్ యొక్క సొంత స్థలమైనటువంటి యూసఫ్గూడలో కూడా ఆయన వెనకబడిపోయారు అనేటటువంటి అంచనాలు అయితే ఇచ్చారు. సో ఈ స్థాయిలో ఉండేసరికి చాలా అనుమానాలు, గతంలో కొన్ని రాష్ట్రాల్లో నువ్వు చెప్పిన అంచనాలు తప్పయ్యాయి, ఇప్పుడు కూడా ఖచ్చితంగా తప్పుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఎదురవుతుంటే, బీఆర్ఎస్ ఒక పక్క ఆనందంగా ఉన్నా ఈ స్థాయిలో విజయం సాధిస్తామంటావా అనే డౌట్ కూడా మరో పక్క ఉంది. మొత్తానికైతే ఈ అంశం అయితే సంచలనంగా మారిపోయింది నేను ఇచ్చిన సార్. ఇక అప్కమింగ్ సంస్థ
లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తమ పని తాము చేసుకుపోతూ అంచనాలు చాలా వరకు నిజమైనటువంటి సక్సెస్ రేట్ 90% ఉన్నటువంటి పల్స్ టుడే అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తే ఇదే బీఆర్ఎస్ గెలుపును వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేశారు. కాకపోతే కేకే సర్వే చెప్పినట్టుగా 17-18% కాదండి, కేవలం ఒక 5%తో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అయితే తమ అంచనాలు ఇచ్చారు. సో బీఆర్ఎస్ 48%, కాంగ్రెస్ 43%, బీజేపీ 7%. ఇక్కడ కామన్ గా ఉంది ఏంటంటే బీజేపీ. రెండు సర్వేల్లోనూ బీజేపీ 7%కే పరిమితం అయిపోయింది. సో 48% మాత్రమే వస్తుంది. కేకే సర్వే చెప్పినట్టుగా 52-53% వచ్చే అవకాశం లేదని చెప్పేసి అయితే పల్స్ టుడే అంటాం. కాంగ్రెస్ పార్టీ 40 దాటుతుంది, 43 వరకు వచ్చే అవకాశం ఉంది. బట్ లాస్ట్ వారం రోజులు మనం చెప్పలేమని చెప్పేసి కూడా ఒక అంచనాలు అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఒకసారి మనం చూసినట్లయితే డివిజన్ల వారీగా, ఎందుకంటే ఇక్కడ డివిజన్లు చాలా కీలకం. పల్స్ టుడే సంస్థ ఇచ్చినటువంటి అంచనాలు డివిజన్ల వారీగా మనం చూసినట్లయితే ఎర్రగడ్డలో బీఆర్ఎస్ 40% ఉంటే కాంగ్రెస్ పార్టీ 56% ఉంది. అదేవిధంగా రెహమత్ నగర్లో బీఆర్ఎస్ 32% ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 63% ఉంది. వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ 35% ఉంటే కాంగ్రెస్ పార్టీ 50% ఉంది. బోరబండలో బీఆర్ఎస్ 56% ఉంటే కాంగ్రెస్ పార్టీ 33%. షేక్పేటలో 66% బీఆర్ఎస్ ఉంటే 31% కాంగ్రెస్. అదేవిధంగా యూసఫ్గూడలో 58% బీఆర్ఎస్ ఉంటే 37% కాంగ్రెస్. సమాజగూడలో 54% బీఆర్ఎస్ ఉంటే 39% కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కొన్ని డివిజన్స్ లో కాంగ్రెస్ పై చేయి ఉంటే మెజారిటీ డివిజన్స్ లో బీఆర్ఎస్ పై చేయి ఉందని చెప్పేసి అయితే పల్స్ టుడే అనే సంస్థ చెప్తుంది. వీళ్ళిద్దరు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే నవీన్ యాదవ్ మంచివాడే, కానీ అభ్యర్థిని లేటుగా ప్రకటించడం, బీఆర్ఎస్ ఒక నెల రోజుల ముందు నుంచే ప్రచారంలో ఉండటం, ఆడగూతురు కావటం, కొంత సెంటిమెంటు, పైగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచినా సరే ప్రజలతో ఆయనకున్నటువంటి కనెక్టివిటీ, ఆయనకున్నటువంటి మంచి పేరు, ఈ అంశాలని ముఖ్యంగా రేవంత్ సర్కారుపై ఉన్నటువంటి వ్యతిరేకత, హైడ్రా, ఈ అంశాలన్నీ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టుగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ కుటుంబం, వాళ్ళంతా రౌడీలు గూండాలనేది మరి ఎక్కడా ప్రొజెక్ట్ అనేది కనిపించట్లా రెండు సర్వే సంస్థలు ఇచ్చినట్లు. ఎంతసేపటికి పాజిటివ్ అంశాలే ప్రధానంగా డామినేట్ చేస్తున్నట్టయితే కనిపిస్తోంది. సో కేకే సర్వే 55.2% తోటి బీఆర్ఎస్ గెలుస్తుందని, లేదు ఒక 5% తేడాతోటి మాత్రమే, అంత 17% తేడా ఉండదు, ఒక 5% తేడాతో మాత్రమే బీఆర్ఎస్కి అవకాశం తప్ప అంత ఎక్కువ స్థాయిలో ఉండదని చెప్పేసి పల్స్ టుడే సంస్థ చెప్తుంటే, ఈ రెండింటికి భిన్నంగా నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఆయన తన అంచనాలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి అంచనాలు ఏంటయ్యా అంటే జూబ్లీ హిల్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందట. ఎస్, దాదాపుగా 13,000 నుంచి 15,000 ఓట్లు, అది కూడా 55% ఓట్లు అంతకన్నా పైచిలుకు పోలైనట్లయితే జూబ్లీ హిల్స్ లో పోల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. 13,000 నుంచి 15,000 ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. నవీన్ యాదవ్ ప్రకటించిన తర్వాత కొంత పాజిటివ్ ఫీల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత మధ్యలో కొంత డౌన్ అయినా సరే రేవంత్ రెడ్డి తప్పు తెలుసుకుని మళ్ళీ తనదైనటువంటి ఆలోచనలకు, తనదైనటువంటి వ్యూహాలకు పదును పెట్టాడు. కాబట్టి అన్ని డివిజన్స్ లోనూ బోరబండలో 5.25% ఎడ్జ్ బీఆర్ఎస్ ఉంటే ఎర్రగడ్డలో 8.95% ఎడ్జ్ ఉంది. ఇక మిగిలింది మొత్తం యూసఫ్ కూడా 11.75%, వెంగళరావు నగర్ 8.25%, రెహమత్ నగర్ 7.79%, షేక్పేట కొంచెం అటు ఇటుగా 1.5%, సోమాజిగూడ 3.15% ఎడ్జ్ బీఆర్ఎస్ కనిపిస్తోంది. మిగతా అంతా అంటే యూసఫ్ కూడా, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, ఈ 3 చోట్ల ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. షేక్పేట మాత్రం కొంత అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏం చేసినా సరే 13,000 నుంచి 15,000 ఓట్ల తేడాతోటి ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, రాసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి అని చెప్పేసి తన అంచనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సర్వే సంస్థలకు కానివ్వండి, లేదంటే గ్రౌండ్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య. ఖచ్చితంగా లాస్ట్ మినిట్ వరకు జూబ్లీ హిల్స్ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు నిజమవుతాయా, లేదంటే గ్రౌండ్ రిపోర్ట్ల ఆధారంగా ప్రజల్లో కలిసిమెలిసి ఉండి కలిసి తిరిగి వాళ్ళ యొక్క అనుభవాన్ని క్రోడీకరించి చేస్తున్నటువంటి అంచనాలు నిజమవుతాయనేది అయితే ఇప్పుడు
అందరికీ ఒక ప్రశ్న, ఏది నిజం అవుతుంది, ఎవరు సక్సెస్ అవుతారని చెప్పేసి. సో ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పార్టీల కన్నా సెఫాలజిస్టులకి, సర్వే సంస్థలకి ప్రతిష్టాత్మకం. జూబ్లీ హిల్స్ ఓడిపోయింది, వాళ్ళ యొక్క అంచనా తప్పైంది అంటే మాత్రం వాళ్ళ క్రెడిబిలిటీ, సర్వే సంస్థల క్రెడిబిలిటీ పూర్తిగా పోయినట్టే. చూద్దాం మరి ఏం జరగబోతుందో. రేపు 11వ తారీఖే ఎన్నికలు. చూద్దాం ఏం జరగబోతుందో.